దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనం చూసినట్లయితే దేవుని పిల్లలంగా మనము లోకంలో జీవిస్తూ ఉండగా మనం ఎలా ఉండాలన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పిల్లలంగా మనం ప్రభువుని కనపరిచే వారంగా మనం ఉండాలి. అలా లేకపోతే దేవుని పిల్లలుగా మనం పిలువబడం. కాబట్టి ఈ రోజున మనం దేవుని వాక్యంలో గుండా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలను మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులను అయినటువంటి దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు మానవునికి. కానీ మానవుడు దాన్ని పోగొట్టుకొని చివరికి మరొకరి మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి మానవ జీవితంలో ఏర్పడింది. ఇక్కడ మనము దేవుని పిల్లలమని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యోహోను సువార్తలో మనకు రాయబడింది. అలాగే పౌలు గారి పత్రికల్లో, పేతురు గారి పత్రికల్లో, మరి యాకోబు పత్రికలో మనకి యోహోను గారు రాసినటువంటి వాక్యాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనమందరం కూడా ఎవరమయ్యా అంటే దేవుని యొక్క పిల్లలమే, దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. కనుక మనము దేవుని పిల్లలము కనుక దేవుని పిల్లలుగా మనము ముందుకు నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే సనుగులు, సంశయాలు మానుకోవాలి. రెండవది ఏందయ్యా అంటే దేవుని యొక్క జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె మనము కనపడాలి అని చెప్తున్నాడు. సనుగులు, సంశయాలు అనేవి మన జీవితాల్లో చాలా ఇబ్బందులు తీసుకొచ్చేవిగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే లోకం అనేది మూర్ఖంగాను వక్రమంగా ఉంది. అందుకనే యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో ఈ లోకం అనేది అపవాదిది, ఈ లోకం అనేది సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది అనేవాడు, సాతాను అనేవాడు, వాడు భయంకరమైనటువంటి హత్యను, దోచుకోవటాన్ని, నాశనాన్ని చేయటానికి వచ్చాడు. వాడు దేవుని యొక్క చేతిలో నుంచి వాడు ఏం చేశాడంట, తన సృష్టి అంతను కూడా వాడి చేతిలోనికి లాక్కున్నాడు. కారణం ఏంటంటే దేవుడు బలహీనుడని కాదు, దేవుడు బలవంతుడు, ఆయన శక్తివంతుడు. అయితే దేవుడు సృజించినటువంటి తన రూపంలో ఉన్నటువంటి మానవునికి ఇవ్వబడ్డటువంటి ఆ యొక్క స్వేచ్ఛ అనేది మానవుడు పాడు చేసుకున్నాడు. స్వేచ్ఛని మానవుడు పాడు చేసుకున్నాడు కనుక దాని ద్వారా స్వేచ్ఛ పోయి ఇప్పుడు బంధకంలోకి వెళ్ళిపోయాడు. అందువలన సాతాను ఈ లోకానికి అధిపతిగా చేయబడింది. కనుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మరలా వారందరినీ కూడా తన పిల్లలుగా చేసుకోవటానికి ఈ లోకంలో ఆయన గొప్ప త్యాగాన్ని జరిగించాడు. ఆయన త్యాగాన్ని జరిగించి అనేకమైన అద్భుతాలు చేసినట్టుగా దేవుడు లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. పౌలు గారు మనకేం చెప్తున్నాడంటే, ఎన్నో రకాల త్యాగాలు చేసినప్పటికీ, ఎన్నో రకాల కార్యాలు ప్రభువు చేసినప్పటికీ కూడా మనుషులు అంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు కూడా ఎలా ఉన్నారయ్యా అంటే వారు సనుగుతూ సంశయాలు చేసేవారుగానే ఉన్నారు అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఆది కాండం నుంచి కూడా చివరి వరకు కూడా మనకి సంశయము లేకపోతే సనగటము, సాకులు చెప్పటం అనేది కనపడతా ఉంది. సంశయాలు, సంగటం అంటే ఏంటి? అది లేదు, ఇది లేదు, అది తక్కువ, ఇది తక్కువ అని గొడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల మీద ఆ నిందలు మోపుతూ ఉంటారు. కొన్ని బైబిల్లో సనుగుడు అని రాశాడు, కొన్ని బైబిల్లో నిందలని రాశాడు, అంటే ట్రాన్స్లేషన్లో. కాబట్టి సనగటం కానీ, నిందలు వేయటం కానీ, కొనుక్కోవటం కానీ ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చేసినటువంటి గొప్ప పాపం ఏదయ్యా అంటే వారు దేవుని మీద సనుగులాడారు.
దేవునికి వ్యతిరేకంగా వారు గొనిగారు. అందువల్ల దేవుడు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు జరిగించి 6 లక్షల కాలిబలాన్ని అరణ్యములో రాల్చివేశాడు. వారి పాపము వారిని పట్టుకుందని రాస్తుంది. కనుక మనము మన జీవితాల్లో సనగటం అనేది, గొనగటం అనేది, ఇతరుల మీద మనము ఫిర్యాదులు చేయటం అనేది, అవి మన జీవితాల్లో ఉండకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండములో మొట్టమొదట ఫిర్యాదు కనపడతా ఉంది కదా. అవ్వమ్మ ఫలాలు తిని ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఫలాలు తిన్నాడు. భయపడి ఇద్దరు దిగంబరులు అయిపోయి చెట్టు చాటును దాక్కున్నారు. సాయంకాలం దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామా అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆదాము ఏం చెప్తున్నాడు? అయ్యా, నేను ఇదిగో చెట్టు చాటును దాక్కున్నాను అన్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను చెప్పిన మాటని చేయకుండా నువ్వు దేవుని మాటను ధిక్కరించావా అంటే, నేను ధిక్కరించలేదయ్యా అని చెప్పి ఏం చెప్పాడు? ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను మోసం చేసింది. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ స్త్రీ మీద ఆ యొక్క నిందను మోపేశాడు. ఇప్పుడు అవును దేవా, ఆమె తిందే, ఆమెతో పాటు నేను కూడా తిన్నానని చెప్పట్లేదు ఆయన. నువ్వు నాకు ఇచ్చిన, నాతో పాటు ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఆ ఫలాన్ని ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. తను చేసిన తప్పిదాన్ని ఏం చేశాడు? ఆ స్త్రీ మీద మోపేశాడు. ఆ స్త్రీ మీద మోపుతో ఇదిగో నీవే చేసావు నాయన అని చెప్పి ఆ స్త్రీకి మీద మోపినటువంటి ఆ యొక్క నెపాన్ని చూపిస్తూ వచ్చాడు. అలాగే వాళ్ళకి పుట్టినటువంటి వారు పాపం చేశారు, బయటకు తోలివేయబడ్డారు. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లవాడు కూడా అలాగే అయిపోయాడు. అదే ఆదికాండంలో 4వ అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తూ ఉంటే ఆ యొక్క దోష శిక్ష భరించలేనిది అయిపోయింది. తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా అంటే, నేను వాడికి కావలవాడిని అన్నాడు. అనిన తర్వాత దేవుడు వాడిని దేశదిమ్మరగా చేశాడట. అందుకంటున్నాడు కదా, నేను దేశదిమ్మరగా తిరుగుతూ ఉంటే ఎవడైనా నన్ను కనుగొని నన్ను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పినప్పుడు, నిన్ను కనుగొని ఎవడో కూడా చంపకుండా ఉన్నట్టుగా నీకు నేను ఒక ముద్ర వేస్తానని నొసట ఒక ముద్ర దేవుడు వేశాట. దేవుని మీదే నెపాన్ని మోపుతా ఉన్నాడు. కనుక మనము చేసినటువంటి దానిని ఇతరుల మీద మోపేవారంగా, ఇతరుల మీద సందేవారంగా మనం ఉంటాము. దేవుడు యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని దేవుడు విమోచించి వారిని ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకెళ్ళటానికి ముందుగా మోషే ద్వారా వేగులు వారిని పంపించాడు. ఆ వేగులు వారు పోయినప్పుడు గోత్రములో నుంచి ఒక పెద్దని పంపించినప్పుడు 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలు వెళ్ళారు. వారు వెళ్ళి ఆ దేశాన్ని 11 రోజులు ప్రయాణం చేసి అక్కడ 40 దినాలు ఉండి వారు ఏం చేశారంట, అక్కడ ఉన్నటువంటి ఫలవంతమైనటువంటి వాటిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా వాళ్ళు ఏం చెప్తారని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, 10 మంది లేచయ్యా, ఆ దేశము చాలా బాగుంది, కానీ అక్కడ ప్రజలను చూస్తే మాకు భయం పుట్టింది. వారు ఎట్లా ఉన్నారయ్యా అంటే, అజానుబాహులు, రాక్షసుల్లాగా ఉన్నారు. వారి ఎదుట మేము మిడతల్లా కనపడుతున్నాము అని చెప్పారు. కాబట్టి మనం అక్కడికి వెళ్తే మనం తినేస్తారు వాళ్ళు, మనం అక్కడికి వెళ్తే చచ్చిపోతామని చెప్తున్నారు. కానీ ఇద్దరైనటువంటి వ్యక్తులు లేచారు, కాలేబు, యెహోషువ అనేవారు లేచి వాళ్ళు ఏం చెప్తున్నారు, దేశము సస్యమైందే, అక్కడ ఉన్నటువంటి జనులు ఉన్నతమైన దేహులే, కానీ దేవుడు మనకి ఇస్తానని చెప్పిన దేశము దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం వెళ్తాం లేదు కదా. మనం యుద్ధానికి వెళ్తే ఏమవుతాము, వాళ్ళు నలిపేస్తారు. కానీ మనం వెళ్ళట్లేదు, దేవుడు తీసుకెళ్తున్నాడు, దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు వాళ్ళందరినీ కూడా మనకు అప్పగించబోతా ఉన్నాడు. దేవుడు ముందుగా అని చెప్పాడు, నేను మిమ్మల్ని తీసుకొని పోయే దేశంలో ఉన్న వారందరినీ కూడా మీరు సంహరించి నిర్మూలన చేయాలని చెప్పాడు. అయితే ఆ మిగిలినటువంటి 10 మంది చెప్పిన మాటలు విన్నటువంటి సమాజం అంతా కూడా ఏమయ్యారు, ఒగ్గోలు బట్టి మోషే మీద తిరుగుబాటు చేశారు, యెహోషువ మీద, కాలేబు మీద తిరుగుబాటు చేశారు.
మోషేని ఆ రోజున చంపేస్తారామని మోషేకి భయం కలిగింది. అయితే ఇద్దరు లేచి, ఆ దేశము మంచిదే, జనులు గొప్పవారే, కానీ మన దేవుడు వారి కంటే కూడా గొప్పవాడు కనుక ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు కనుక మనము వారికి భయపడవలసిన పని లేదు. వారు ఒక్కరి జనమే, వారు మూర్ఖమైన జనమే, కానీ వారి మధ్యలో దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు వారి మధ్యలో మనకి గొప్ప మేలు కలిగించబోతా ఉన్నాడు. మనకి శాశ్వతమైనటువంటి ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి ఆ ఇద్దరు చెప్పినప్పుడు వారి మాటలు వినకుండా సనిగి వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారేమో అని వాళ్ళిద్దరికీ అలాగే మోషే కూడా భయం కలిగింది. ఎందుకయ్యా అంటే వారి జీవితాల్లో దేవుని యొక్క మాటను బట్టి జీవించలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. దేవుని పిల్లలుగా వారిని వారు కనపరుచుకోలేకపోతున్నారు. మనం దేవుని పిల్లలుగా కనపరుచుకోవాలంటే మనం ఏం చేయాలట? సనుగులు మానుకోవాలి, గొనుగులు మానుకోవాలి. ఇతరుల మీద మనము నెపాలను మోపడం అనేది మానుకోవాలని చెప్తున్నారు. కానీ మన జీవితం అంతా కూడా సనగటం, గొనగటం, నెపాలు మోపటమే సరిపోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రజలంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు ఏం చెప్పాడు? మనము దేవుని యొక్క ప్రజలని. మనమందరం కూడా ఏం చేయబడ్డాము? చీకటిలో నుంచి, గడాంధకారములో నుంచి దేవుని ప్రజలుగా వెలుగులోకి తీసుకురాబడ్డాం. ఏర్పరచబడ్డ వంశముగా చేయబడ్డాము. రాజులు, యాజక సమూహంగా చేయబడ్డాము. ఈరోజు మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని చెప్పాడు. దేవుని సొత్తైనటువంటి ప్రజలం మనం కనుక మనం దేవుని ప్రజలుగా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. దేవుని ప్రజలుగా ఉండాలే కానీ సనుగులు చేసే వారంగా ఉండకూడదు. ఆదాము సనిగి నెపం మోపాడు, కయ్యూను ఇతని మీద నెపం మోపాడు. ఇశ్రాయేలు ప్రజలు సనిగి వారు నెపం మోపుతున్నారు. ఆ తర్వాత వారు అనేకమైన వాటి కొరకు సనుగులాట పెట్టారు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ఏం చేశారు? సనిగారంట. నీళ్ళ కొరకు సనిగారు, ఆహారం కోసం సనిగారు, మాంసం కోసం సనిగారు. అనేక రీతులుగా వారు దేవుని మీద సనిగి గొప్ప పాపాన్ని చేశారు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర నుంచి అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు పౌలు గారి ద్వారా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరట. ఈ సంగతులు దృష్టాంత రూపముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని చెప్తా వచ్చాడు. మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాశాడు. మన జీవితాల్లో మనము సనుగులాట చేసే వారంగా ఉండకూడదు, కొనిగే వారంగా ఉండకూడదు, నెపాలు మోపే వారంగా మనం ఉండకూడదు. ఎందుకనంటే అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపముగా ఎంచబడ్డాయి. అది చాలా నష్టాన్ని కలిగించింది మానవ జీవితంలో. అందుకే మనము సనగక, గొనగకుండా, నెపాలు మోపకుండా జాగ్రత్తగా జీవించగలగాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడట. అలాగా జీవించడానికే దేవుడు మనకు ఆయన కృపని ఇచ్చాడంటున్నాడు. అందుకొరకు ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా మనము మరి నిరపరాధులము, నిష్కలంకులము, అనిందులమైనటువంటి దేవుని కుమారులగునట్లుగా సనుగులు, సంశయాలు మాని సమస్తమైన కార్యాలు చేయాలి. చాలా సందర్భాల్లో మనం కూడా సనుగుతూ ఉంటాం. ఇంట్లో ఒకరి మీద ఒకరు సనుగుతూ ఉంటాం, ఒకరి మీద ఒకరము సాకులు చెప్తూ ఉంటాం. అలాగే అది లేదు ఇది లేదని గొలుగుతూ ఉంటాం. లేకపోతే దేవుడు నాకు అది ఇవ్వలేదు, నాకు దేవుడు ఇది ఇవ్వలేదు, దేవుడు నేను అనుకున్నట్టుగా చేయలేదని మనము అనేక సార్లు మనము దేవుని మీద సనిగి ఫిర్యాదు చేసేవాళ్ళంగా ఉంటాం. ఏదో ఒక సందర్భంలో దేవుని మీద ప్రతి వాడు కూడా సనుగుతూనే ఉంటాడు. నాకు అది ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు,
నాకు అది అవసరమైంది, అది అడిగినప్పుడు నాకు దాన్ని ఇవ్వలేదు నువ్వు అని చెప్పి సనిగి గొనిగి దేవుని మీద నెపం మోపుతూ ఉంటాం. మనం చేసినటువంటి వాటిని కూడా తప్పు మనం చేస్తాము, దేవుని మీద మోపుతాము. నువ్వు అలా చేసావు కాబట్టి నేను చేయాల్సి వచ్చిందంటాం. ఎవరు? కయ్యూరులాగా లేదా ఆదాములాగా. కానీ ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో పౌలు గారు చెప్తున్నాడు కదా, మనము అలా ఉండకుండా ఏం చేయాలంట? సమస్తమైనటువంటి కార్యాలని జరిగించే వారంగా ఉండాలి, చేసే వారంగా ఉండాలి అని చెప్తున్నాను. దేవుని ప్రజలంగా మనం జీవించాలి అని చెప్తున్నాను. దేవుని ప్రజలంగా మనం జీవించాలి అయ్యా అంటే దేవుని వాక్యంలో మనకి ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? 16వ వచనంలో ఏమన్నాడు పౌలు గారు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. ఎలాగా కనపడుతున్నామట? జ్యోతుల్లా కనపడుతున్నాము. జ్యోతుల్లాగా కనపడాలంటే మన జీవితాల్లో ఏముండాలని చెప్తున్నాడు? దేవుని యొక్క జీవ వాక్యం ఉండాలి అంటున్నాడు. గమనించారా? దేవుని యొక్క జీవవాక్యం అంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేది వెలుగుగా దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు అని ఆదికాండంలో రాశాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు కలుగును కారణంగానే వెలుగు కలిగింది. కాబట్టి ఇక్కడ మనము ఆయన జ్యోతుల వలె ప్రకాశించే వారంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే మనలో ప్రకాశం లేదు. అవునా? మనలో ప్రకాశం ఉందా? లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, వెలుగు పడితేనే మనం వెలిగించబడతాము. ఆ వెలుగు పడకపోతే మనలో వెలుగు లేదు. అందుకే కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. 36వ కీర్తనలో 9వ వచనం మనం చూసినట్లయితే, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచూ ఉన్నాము. హల్లెలూయా. ఏమన్నా అండి? నీ వెలుగు పొందే మేము వెలుగు చూస్తున్నాం. నీ వెలుగు లేకపోతే మా జీవితాల్లో వెలుగు అనేది లేదు, చీకటే. అందుకొరకే ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? జీవ వాక్యమైనటువంటి దేవుని యొక్క జీవ వాక్యం మన చేతిలో పట్టుకొని మనము ఎలా ఉండాలట? జ్యోతుల వలె ప్రకాశించే వారంగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని యొక్క జీవవాక్యం అనేది మన చేతిలో లేకపోతే, దేవుని యొక్క వెలుగు అనేది మన మీద పడకపోతే మనం ఎప్పటికీ చీకట్లోనే ఉండే వారంగా ఉంటాం. మనం ఎప్పటికీ వెలుగుని చూడకుండా ఉంటాం. దేవుని యొక్క వెలుగు అనేది లేకపోతే మనం నశించిపోతాం. కారణం ఏంటంటే వెలుగు పడాలి. ఈ రోజున మొక్కలు బతుకుతున్నాయి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? సూర్యుని వెలుగు వాటి మీద పడతా ఉంది. భూమిలో నుంచి నీటిని వారు తీసుకొని సూర్యుని వెలుగు చేత అవి పచ్చగా ఉంటున్నాయి. లేకపోతే ఏమవుతుందంటే వాడిపోయి చచ్చిపోతాయి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లేకపోతే మన జీవితాల్లో ఎప్పటికి కూడా మనము వెలిగించబడలేమని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా మనము దేవుని యొక్క జీవవాక్కులు చేతపట్టుకోవాలి. దేవుని జీవవాక్కు మన చేతిలో లేకపోతే మన జీవితాలకు వెలుగుండదని చెప్తున్నాడు. మన జీవితాల్లో వెలుగుండదని చెప్తున్నాడు. మరి దేవుని యొక్క జీవవాక్కు, అందుకని యేసుప్రభువు చెప్పాడు, ఇదిగో నేను లోకమునకు వెలుగుగా వచ్చాను, నాలో జీవించేవాడు, నాతో నడిచేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచుని చెప్తా వచ్చాడు. జీవపు వెలుగులో నడవాలంటే మనం దేవునితో నడవాలి. దేవుని వెలుగు మనతో ఉండాలి. దేవుని వెలుగు మనతో ఉండాలంటే ఆయన జీవ వాక్యం అనేది మనము పట్టుకొని ఉండాలని చెప్తున్నాడు. జీవ వాక్యం అనేది మన జీవితాల్లో లేదా మన చేతుల్లో లేకపోతే మనం ఎప్పటికి కూడా చీకటిగానే ఉంటామని చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క జీవపు వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. అందుకనే దానియేలులో కూడా ఒక చక్కటి మాట రాయబడతా వచ్చింది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై
ప్రకాశించెదరు, నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. ఏమన్నా అండి, బుద్ధిమంతులైతే ఏం చేస్తారట? ఆకాశమందంలో జ్యోతుల వలె పోలి ఉంటారంటున్నారు. బుద్ధివంతులు జ్యోతుల్లాగా పోలి ఉంటారు. బుద్ధివంతులు జ్యోతుల్లాగా ప్రకాశించేవారుగా ఉంటారు. అంతేకాకుండా ఇంకేమన్నా అంటే వారు నీతి మార్గమును అనుసరించినటువంటి వారుగా ఉంటారు. ఆ నీతి మార్గాన్ని అనుసరించినప్పుడు ఏమవుతుందంటే ఆ మార్గములో ఇతరులను తిప్పేవారుగా ఉంటారు. ఎవరైతే ఇతరులను ఆ మార్గంలో తిప్పగలుగుతారో వారందరూ కూడా ఎలాగుంటారట? నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రములాగుంటారు అని చెప్తున్నారు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేవారు. జీవితాల్లో దేవుని వాక్యము పట్టుకోవాలి చేతిలో. ఆ వాక్యం మన చేతిలో ఉంటే మనం సనుగులు చేయము, గొరుగులు చేయము, ఫిర్యాదులు చేయము. యేసు ప్రభు వారిని కొట్టారు, తిట్టారు, అవమానించారు, అనేకమైన దూషణలాడారు. ఇన్ని చేసినప్పటికి కూడా ప్రభు ఏమన్నాడు? వాళ్ళ నిందలు పట్టించుకోలేదు, వాళ్ళ అపహాస్యాలను పట్టించుకోలేదు, వాళ్ళు కొట్టిన దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన జీవ వాక్కును కలిగిన వాడు. అందుకని యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయం 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా ఎవరి అంతకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నిన్ను విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరాన్ని తినేవాడు, నా రక్తాన్ని త్రాగేవాడు నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రభు ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు యూదులకి చాలా కోపం వచ్చింది, యూదులకి చాలా అసహ్యం కలిగింది. ఎందుకంటే శరీరాన్ని రక్తాన్ని త్రాగకూడదు, తినకూడదు, చచ్చిన దాన్ని ముట్టకూడదు. శరీరాన్ని తినమంటే దాని అర్థం ఏంటి? పచ్చి మాంసాన్ని తినమంటున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. రక్తాన్ని త్రాగకూడదు, ఎందుకంటే దేవుడు ఆది నుంచి కూడా చెప్తా వచ్చాడు ఏమని? రక్తములో ఏముందట? ప్రాణం ఉంది. రక్తములో ప్రాణం ఉంది కనుక ఆ రక్తాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. అందుకనే వాళ్ళ జీవితాల్లో నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగుతండి అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా అసహ్యం కలిగింది. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ కూడా. అప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగాడు. అడిగినందుకు పేతురు చెప్తాడు, ప్రభువా నిత్య జీవ మాటలు కలవాడవు నీవే, నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నీవే నాయన. మేము ఎక్కడికి వెళ్తాము, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నిత్య జీవం ఇచ్చే మాటలు లేవు. నీ ఎంతో వెలుగుంది ప్రభు అని చెప్తున్నాను. కనుక ఆ నిత్య జీవపు మాటలు మనం పట్టుకుని ఉన్నప్పుడు మనం వెలిగించబడిన వారంగా చేయబడతాం, వెలిగించబడిన వారంగా చేయబడతాం. అందుకనే మీ దివిటీలను వెలిగించుకోండి అని వాక్యంలో చెప్తున్నాడు. మన దివిటీలని వెలిగించుకోవాలి. మన దివిటీలు వెలిగించుకోవాలని తనకి ఏం కావాలి? మన ఉట్టి కర్రలమే కదా, మన ఉట్టి కట్టెలమే. కత్తి వెలిగించబడాలంటే దానికి ఏం కావాలి? దాని మీద నూనె పోయబడాలి, దానికి అగ్ని అంటించబడాలి, ఆత్మనే నూనె పోయబడాలి దాని మీద. దేవుని వాక్యం అనేటువంటి అగ్ని దాని మీద అంటించబడాలి, పరిశుద్ధాత్మని అగ్ని దాని మీద అంటించబడాలి. అప్పుడే ఆ కట్టె కాలుతూ ఉంటుంది, వెలుగునిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మీ దివిటీలను మీరు వెలిగించుకోండి, మీ నడుములను మీరు కట్టుకోండి అని పేతురు చెప్తాడు. మీ నడుమును కట్టుకొని మీ దివిటీలను వెలిగించుకోండి అని చెప్తున్నాడు.
మన నడుము కట్టుకొని మన దివిటీని వెలిగించాలంటే దాన్ని వెలిగించడానికి కావాల్సింది దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క వాక్యము కావాలి, దేవుడు కావాలి. కారణం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు. మనం వెలిగించిన దివిటీలు నూనె అయిపోగా నారిపోతాయి, బుద్ధి లేని కనికల్లాగా. అయితే ఆయన వెలిగించిన దివిటి ఎప్పటికీ ఆరదు. అందుకని యోహోను గురించి చక్కటి మాట యోహోను సువార్తలు రాయబడతా ఉంటుంది. యోహోను గురించి రాస్తూ అంటున్నాడు కదా, ఆయన ప్రజ్వలించుతున్నటువంటి వెలుగై ఉన్నాడు, దివిటి అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయనకి నాకు వెలిగించబడితే మన వెలుగు చీకటిని పారదోలేదుగా ఉంటుంది, మన వెలుగు చీకటిలో మనం తొట్టుపడకుండా చేసేదిగా ఉంటుంది, మనం ప్రకాశించేదిగా ఉంటుంది. అలాగ వెలిగించబడలేకపోతే మన జీవితాల్లో వెలుగు అనేది ఉండదు అని చెప్తున్నాను. మన జీవితాల్లో ఎప్పటికి కూడా మనము చీకట్లోనే ఉంటాము. చీకట్లో ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? సరుగుతూ ఉన్నాము, ఒరుగుతూ ఉన్నాము, ఇతరుల మీద నెపాలు మోపుతూనే ఉన్నాము. కాబట్టి ఇతరుల మీద మనము నెపాలు మోపే వారంగా, ఇతరులను మనం సనిగి గొనిగే వారంగా మనం ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ఉండాలయ్యా అంటే ప్రజ్వలించుతున్నటువంటి దివిటీల వలె మనం ఉండాలి. ప్రజ్వలించుతున్న దివిటీల్లాగా మనం ఉండాలి. ఆ దివిటీల్లాగా మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనతో ఉండాలి. అదే ఇక్కడ పౌలు చెప్పిన మాట, జీవ వాక్యమును మీరు చేత పట్టుకొని వెలుగుచు ప్రకాశించండి అని చెప్తున్నారు. వెలుగుచు ప్రకాశించాలి. అలాగ వెలుగుతూ ప్రకాశించాలంటే మన జీవితాలకి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడంటే దాని అర్థమైందంటే మనం వెలుగుతూ ఉంటాం. దాని అర్థమైందంటే ఆయన వెలుగు మన మీద పడతా ఉంది కనుక ఆ వెలుగు చేత మనం వెలిగించబడినటువంటి వారమై మనం ముందుకి నడవగలుగుతూ ఉంటాము. లేకపోతే చీకట్లోనికి వెళ్తాము, లేకపోతే మనం జారి పడిపోయేటువంటి వారంగా ఉంటాము, చుట్టుపడే వారంగా ఉంటాము. యోహోను సువార్తలో మనం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహోను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండబోతా ఉంది. ఆ వెలుగు మీ మధ్యలో ఉండంగానే మీరేం చేయాలంట? వెలుగులో నడవాలి, వెలిగించబడి వెలుగులో నడవాలని చెప్తున్నాడు. యేసు ప్రభువు శారీరకంగా ఆ దినాల్లో ఇశ్రాయేలుతో ఉన్నాడు. ఇశ్రాయేలుతో అలాగే మన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు వెలుగు మీ మధ్యలో ఉంది, వెలుగు మీ మధ్యలో ఉంది, వెలుగు మీ మధ్యలో ఉంది కాబట్టి ఆ వెలుగును మీరు పొందండి, ఆ వెలుగులో మీరు ప్రకాశించండి, ఆ వెలుగు మీ మీద పడేట్టుగా చేసుకోండి, ఆ వెలుగులో మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వెలుగులో నడుచుకున్నట్లయితే మీ మీద చీకటి ఉండదని చెప్తున్నాడు. చీకటి మిమ్మల్ని కమ్మకుండునట్లుగా ఆ వెలుగులో మీరు నడవాలి. ఆ వెలుగులో నడవమని ఆ రోజున వాళ్ళందరికీ చెప్పాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు భూమి మీద నుంచి కొనుపోబడబోతా ఉన్నాడు. ఆయన కొనుపోబడినట్లయితే ఏమవుతుందంటే చీకటి కమ్మబోతా ఉంది. మీరు గమనించినట్లయితే యేసు ప్రభువారు చనిపోగానే ఏమైంది? దేశమంతా కూడా చీకటి గమ్మింది, దట్టమైన చీకటి గమ్మింది. ఎందుకో తెలుసా? లోకములో నుంచే వెలుగు తీసివేయబడింది, లోకంలోంచి వెలుగు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభువు చెప్పిన మాట అదే, ఇదిగో లోకంలోనికి చీకటి కమ్మబోతా ఉంది, వెలుగు మీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతా ఉంది. కనుక ఆ వెలుగును మీరు పట్టుకొని ఆ వెలుగు చేత మీరు వెలిగించబడిన వారై ఆ వెలుగులో మీరు నడుచుకోండి అని చెప్తారు. కనుక మనము కూడా
దేవుని వాక్యం అనేటువంటిది వెలుగుగా మన మధ్యలో ఉన్నది. ఈరోజు దేవుని వాక్యం అనేది తీసివేయబడేటువంటి సమయం రాబోతా ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బైబిల్ చదవకుండా, బైబిల్ పట్టుకొని తిరగకుండా, దేవుని సన్నిధిలో కూడుకొని ప్రభువుని ఆరాధించకుండా ఉండేటువంటి దినాలు వచ్చేసింది. అయితే ఇక్కడ వెలుగుంది. వెలుగేంటి? మనకి దేవుని వాక్యం. ఈ వెలుగు అనే దేవుని వాక్యము మన దగ్గర నుంచి తీసివేయబడేటువంటి సమయాలు రాబోతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో బైబిల్ పట్టుకొని నడవటానికి కూడా లేదు పరిస్థితి. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఆమోస్ అదే చెప్తూ ఉంటాడు, దేవుని వాక్యం అనే ఆహారము దొరకకుండా పోయే దినాలు రాబోతా ఉన్నాయి. క్షామం రాబోతా ఉంది. ఒక దినమందు క్షామము రాబోతా ఉంది. ఆ క్షామము అన్నపానములతో కూడిన క్షామము కాదు. ఎలాంటిది అంటే దేవుని వాక్యము దొరకనటువంటి క్షామం అది. ఆ రోజున దేవుని వాక్యం అనేటువంటి ఆహారము దొరక్క యవ్వనస్తులు ఏం చేస్తారంటే సొమ్మసిల్లిపోతారు, వాలురు పడిపోతారు. దాని కొరకు ఈ యొక్క సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు మొదలుకొని తూర్పు దిక్కు వరకు అటు తిరుగుతారట. తిరిగి ఎక్కడ దొరక్క వాళ్ళు సొమ్మసిల్లిపోతారని ఆమోసులో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క వాక్యము లేకపోతే వెలుగు లేదు, ఆ వాక్యం లేకపోతే జీవం లేదు, ఆ వాక్యం లేకపోతే మన జీవితాల్లో మనము చచ్చిన వారం అయిపోతాం. అందుకని అన్నాడు, చీకటిలో నడుచువాడు వాడు ఎక్కడికి పోవునో ఎరగడు గనక వాడు తొట్టు పడతాడు. మీరు వెలుగు సంబంధులై ఉండినట్లుగా మీకు కలిగిన వెలుగును గట్టిగా పట్టుకొని దాని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. కనుక ఈరోజు దేవుని వాక్యంలో పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని పిల్లలుగా కనపడాలంటే సనుగులు మానాలి, సంశయాలు మానాలి, వనగటం మానుకోవాలి, ఇతరుల మీద ఫిర్యాదులు చెప్పటము మనం మానుకొని ఏం చేయాలంట? జీవవాక్యం అనే దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకొని మనము ఆ వెలుగులో ప్రకాశించి ఆ వెలుగుని ఇతరులకి ప్రకాశింప చేసి మనము జ్యోతుల్లాగా కనపడాలట. ఆ జ్యోతుల్లాగా కనపడాలంటే దానియేలు అంటున్నాడు కదా, ఎందరైతే ఇతరులను దేవుని వైపు నడుపుతారో వారందరూ కూడా ఆకాశమందు ప్రకాశించే జ్యోతుల వలె కనపడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని వాక్యం చెప్పినట్టుగా మనము రెండు విషయాలు చేయాలి. ఒకటి, సనుగులు, గొనుగులు, ఫిర్యాదులు మానుకోవాలి. రెండవది, జీవవాక్యం అనేటువంటి దేవుని వెలుగైనటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని మనం వెలుగుతూ మన వెలుగును ఇతరులకి ప్రకాశింప చేసి ఆ వెలుగులో అనేకులు నడిపించాలట. కనుక మనము ఆ దేవుని వాక్యం అనే జీవవాక్కును పట్టుకొని దేవుని సన్నిధిలో ఈ లోకములో జ్యోతుల వలె కనపడేట్లుగా ఉండి ఇతరులకు ఆ వెలుగును ప్రకాశింపచేసి ఇతరులను కూడా ఆ వెలుగులోనికి నడిపించినట్లయితే ఈ లోకంలోనే కాదు కానీ ఆకాశమందు ప్రకాశించేటువంటి నక్షత్రాల వలె ఉంటాము అని చెప్తున్నాను. ఆ నక్షత్రాలాగా మనం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అలాగ ప్రకాశించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన వెలుగు కాబట్టి మనం కూడా వెలుగుగా ఉండాలి. కనుక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా దేవా మమ్మల్ని బలపరిచి మా జీవితాలకి మేలు చేయని ఆయన, దీవెన కలిగించిన ఆయన, మా జీవితాలకి నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించు ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ప్రభు పాదాల దగ్గర నీ యొక్క వాక్యాన్ని, నీ వెలుగుని మాకు ఇవ్వండి. నీ వాక్యమైనటువంటి జ్యోతులుగా మేము కూడా వెలిగి ప్రకాశించడానికి సహాయం చేయండి అని అందరూ కూడా ప్రార్థన చేసుకుని తల వంచి ప్రార్థన చేసుకుని